దేశంలోని ప్రకృతికి మూలాధారమైన గంగమ్మ తల్లిని మనసారా పూజించి స్నానమాచరించే అరుదైన అపురూప సందర్భం మహాకుంభమేళా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కన్నుల పండువగా సాగింది. త్రివేణి సంగమం వద్ద కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలాచరించారు. పుష్కరానికోసారి వచ్చే ఈ పరమ పావనమైన వేడుకలో పాల్గొనేందుకు మంచు కొండల్లో నిరంతరం భగవన్నామ స్మరణతో తరించే సాధువులు, మనుషులకు దూరంగా కొండల్లో కోణల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక గురువులు, దేశవ్యాప్తంగా ఉండే భక్తులు, వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఒక చోట చేరారు. ఆధ్యాత్మిక వాతావరణంలో తరించి ఆనందించారు. సంక్రాంతి నేపథ్యంలో పుష్య పూర్ణిమ నాడైన జనవరి 13వ తేదీ సోమవారం రోజు మొదలైంది మహాకుంభమేళా. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుందని యోగి సర్కార్ ప్రకటించింది. అయితే 144 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళాకు ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయం వరకు మళ్లీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా నెలన్నర రోజులకు పైగా సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో నిరంతరాయంగా భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం ప్రయాగ్రాజ్ భక్త జనసంద్రాన్ని తల్పిస్తోంది. మహాకుంభమేళాను 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీనిని ప్రయాగ్రాజ్లోనే నిర్వహించడం ఆనవాయితీ. అందుకే సాధారణ ప్రజలతో పాటు సాధువులు, అఘోరీలు, ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒక చోట చేర్చింది. దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబించింది. త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుణ్ణి దర్శించుకొని అక్షయ వట్ను అంటే మర్రి చెట్టును దర్శించుకోవడాన్ని మహాకుంభమేళాలో భాగంగా భక్తిగా భావిస్తారు. ఆ తర్వాత బడే హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతో పాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్ కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మహాకుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. షాహి స్నాన్గా పిలిచే పుణ్య స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మశుద్ధి అవుతుందని, పాపాల నుంచి విముక్తి చెందుతామని నమ్ముతారు. కుంభమేళా సమయంలో పుణ్య స్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వచ్చి సామూహిక స్నానాలు ఆచరించారు. దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయించారు. కేవలం కుంభమేళా సమయంలోనే సాధువులు, అఘోరాలు దర్శనమిస్తారు. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగ సాధువులు, ఏళ్ల పాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు దర్శనమిచ్చారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు కొందరు, పర్యాటక అనుభూతి కోసం మరికొందరు, ఇలా ఎప్పట్లాగే ఈసారి కూడా విదేశీయులు పెద్ద సంఖ్యలో కుంభమేళాకు తరలి వచ్చారు. I was born in Ukraine, but I'm living 10 years here. 10 years in India, Bharat. You see Bharat. Amazing, amazing. I feel totally blessing. It's one of the most happiness day in my life. It's my third Kumbh Mela. It's my second Maha Kumbh Mela, and I waited this Kumbh Mela 12 years. Amazing experience. Om Namah Shivaya. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. దాదాపు 15,000 మంది కార్మికులు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. మహాకుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం.
కోట్ల మంది గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ 3 నదుల త్రివేణి సంగమంగా తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా యోగి సర్కార్ త్రివేణి సంగమంలోనే తాత్కాలిక ఘాట్లు ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇక్కడకు వచ్చే రకరకాల సాధువులు ఉండేందుకు, పూజలు చేసేందుకు వీలుగా ప్రత్యేక టెంట్లను సిద్ధం చేసింది. సూటిగా చెప్పాలంటే ఈ ఉత్సవానికి ఏకంగా ఓ కృత్రిమ నగరాన్నే రూపొందించింది. నిరంతరం అందుబాటులో ఉండే వైద్య సేవలతో పాటు ఉచిత ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసింది. భక్తజనులు ఎమర్జెన్సీ సేవల్ని ఉపయోగించుకునేందుకు, బస కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు, మహాకుంభమేళాకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తెచ్చింది. కుంభమేళా సందర్భంగా 10 లక్షల మందికి పైగా భక్తులు కల్పవాస్ దీక్షలు చేపట్టినట్లు యూపీ సర్కార్ తెలిపింది. ఈ దీక్ష ఎంతో విశిష్టమైందిగా భక్తులు భావిస్తారు. కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా కోట్ల మంది హాజరయ్యారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించారు. సోదర భావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపేశారు. మహాకుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బిజినెస్ మ్యాన్లు, సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా హాజరై త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్ర కందని కాలం నుంచి జరుగుతూ వస్తోందని చెబుతుంటారు. కుంభమేళాను ఆది శంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలో అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తరువాత దీని ప్రతిష్ట మరింత పెరుగుతూ వచ్చింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలోనూ మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయని చరిత్రకారులు చెబుతున్నారు. Just be happy to live and to be truly in what you do, you know. So I'm no expectation. I'm so happy to be here. Here and now is enough for me today, you know. You have taken a holy depth in Triveni? Oh yes, I did, but I forgot to take Ganga Jal. I will come back to because I need to bring home to friends and to share to friends and also some people who left and it's a very special day to me. కుంభమేళా 4 రకాలు. ఏటా మాఘమాసంలో జరిగేది మాఘమేళా. ఇది కేవలం ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. 6 ఏళ్లకు ఓసారి జరిగేది అర్ధ కుంభమేళా. ఇది హరిద్వార్, ప్రయాగ్రాజుల్లో జరుగుతోంది. 12 ఏళ్లకోసారి జరిగేది పూర్ణ కుంభమేళా. ఇది ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసికుల్లో కూడా జరుగుతోంది. 12 పూర్ణ కుంభమేళాల తర్వాత అంటే 144 ఏళ్లకు ఓసారి వచ్చేది మహాకుంభమేళా. అంత అరుదైనది కనుకనే దీనికి ఎనలేని ప్రాధాన్యం. దీన్ని ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళాను చూడడం అదృష్టమని, ప్రతి 3 తరాల్లో ఒకరికి మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు కుంభమేళాకు తరలి వచ్చారు. హరహర మహాదేవ్ నామస్మరణలతో త్రివేణి సంగమం ఘాట్లు మారుమోగాయి. కుంభమేళాలో 26వ తేదీ చివరి అమృత స్నానం కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటి వరకు 65 కోట్ల మందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చారని యూపీ ప్రభుత్వం చెబుతోంది.
కొన్ని రోజుల క్రితం మౌని అమావాస్య, వసంత పంచమి వంటి ముఖ్యమైన రోజుల్లోనూ భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి భక్తులు ట్రాఫిక్ లో చిక్కుకుపోకుండా ఉండేందుకు శివరాత్రి సందర్భంగా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. స్థానికుల కోసం నిత్యావసర సరుకులు తీసుకొచ్చే వెహికల్స్ ను మాత్రమే అనుమతించారు. కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే వివిధ రకాల కారణాలతో వెళ్లలేని వాళ్ళు ప్రయాగ్రాజ్కు వెళ్లిన తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లతో త్రివేణి సంగమం నుంచి నదీ జలాలు తెప్పించుకొని మరీ స్నానాలాచరించారు. ఇదే తరహాలో ఛత్తీస్గఢ్లోని వివిధ జైళ్లలో ఉన్న దాదాపు 18,500 మంది ఖైదీలు త్రివేణి సంగమం నుంచి తెప్పించిన నదీ జలాలతో పుణ్య స్నానాలు చేశారు. ఛత్తీస్గఢ్ లో ఉన్న 33 జైళ్లలో ప్రత్యేకంగా నీటి తొట్లు ఏర్పాటు చేసి అందులో త్రివేణి సంగమం జలాలను నింపి ఖైదీలతో స్నానాలు చేయించారు. మానసిక ప్రశాంతత, స్వీయ పరివర్తనలతో ఖైదీలు సానుకూల ఆలోచనలు పెంచుకొని జనజీవన స్రవంతిలో కలవాలనే ఉద్దేశంతో ఈ స్నానాలు ఏర్పాటు చేసినట్లు జైలు శాఖ డీఐజీ ఎస్ఎస్ తిగ్గా చెప్పారు. మహాకుంభమేళ సందర్భంగా భక్తుల కోసం ఆధ్యాత్మికత కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. ఈ కల్చరల్ ప్రోగ్రాంలన్నీ కుంభమేళా మైదానంలోని గంగా పండల్లో నిర్వహించారు. శాస్త్రీయ నృత్యం, జానపద సంగీతం, నాటకీయ కళలతో దేశ సాంస్కృతిక గొప్పతనాన్ని వివరించారు. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని యూపీ ప్రభుత్వం చెబుతోంది. భారత్లోని 110 కోట్ల మంది సనాతనుల్లో దాదాపు సగం మంది పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించారని తెలిపింది. ఫిబ్రవరి 26 నాటికి 65 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. ముందుగా కుంభమేళాకు 45 కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బస్సుల్లో కుంభమేళాకు వెళ్లేందుకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది. రైళ్లు, విమానాల్లోనూ భక్తులను ఒక చోట చేర్చింది ఈ మహాకుంభమేళా. మహాకుంభమేళా భారతీయ ధార్మిక సంప్రదాయాలకు మహత్మయం కలిగిన ఉత్సవంగా నిలిచింది. ఈ ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, విశ్రాంతిని ఇవ్వటమే కాకుండా వారు తమ పాపాల నుంచి విముక్తి పొందుతారనే విశ్వాసాన్ని కూడా కల్పించింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులేని సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తించాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ అద్భుత కళలను ప్రదర్శించారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. మహాకుంభమేళా అంతర్జాతీయ యాత్రా స్థలంగా ఖ్యాతి సంపాదించింది. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవంగా సాగింది. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనంగా నిలిచింది. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా మహాకుంభమేళా ప్రతిబింబించింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. సిటీలో అడుగుపెట్టిన చోటు నుంచే ఆధ్యాత్మికత శోభ వెల్లివిరిసింది. దాదాపు ప్రతి కూడలిలో గజ్జెలు, డమరుకం వంటి చిహ్నాలను ఏర్పాటు చేసింది. గోడలకు పెయింటింగ్లు వేయించింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడింది.
దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైళ్లను నడిపింది. అదనపు విమాన సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది. పేరిట హెల్ప్ లైన్తో పాటు 50 మందితో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లు, ఏఐ సాయంతో పనిచేసే కెమెరాలను వినియోగిస్తోంది. నీటిలో కూడా నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచింది. సైబర్ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులను కూడా రంగంలోకి దించింది. उनको स्नान कराने के पश्चात घाट पर उनको अनुरोध के साथ कहा जा रहा है आप लोग घाट छोड़ें और अपने घर को जाएं। इसलिए यहाँ पर बहुत अच्छी व्यवस्था है पुलिस फोर्स की, किसी प्रकार की कोई परेशानी नहीं हो रही है और श्रद्धालुओं को किसी प्रकार की परेशानी न होने के लिए हम लोग कड़ी मेहनत कर रहे हैं. భక్తులు కోట్ల సంఖ్యలో వస్తారని తెలిసి ముందుగానే వ్యాధులు ప్రబలకుండా యూపీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంది. 100 పడకల సెంట్రల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఓపీతో పాటు ఇందులో ఆపరేషన్లు కూడా చేసే వీలుంది. దాదాపు 400 మంది డాక్టర్లు, 1000కి పైగా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంచింది. బయటి ప్రపంచానికి ఎప్పుడూ మిస్టరీగానే ఉండే నాగ సాధువుల జీవితాలను గురించి తెలుసుకునేందుకు కుంభమేళా సందర్భంగా యూపీ సర్కారు వీలు కల్పించింది. వారితో వాక్ టూర్ను అందుబాటులోకి తెచ్చింది. ప్యాకేజీని బట్టి 2000 నుంచి 3500 దాకా డబ్బులు చెల్లిస్తే చాలు నాగ సాధువులతో వాక్ టూర్ చేసే వీలు కల్పించింది. అఘోరీలు, కల్పవాసీల గురించి కూడా టూర్లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం 900 మందికి పైగా టూర్ గైడ్లను కూడా నియమించింది. और पूरे विश्व में एकता का जो सूत्र है, जो महाकुंभ का मतलब ही होता है कि पूरे विश्व के जितने भी अलग अलग मतों के लोग हैं वो एक प्लेटफॉर्म पर आते हैं. ना तो यहाँ कोई जाति है ना धर्म है, सब लोग एक जैसा एक समान होकर के यहाँ पर आते हैं. I was born in Ukraine, but I'm living 10 years here, 10 years in India, Bharat, yes, in Bharat. Amazing. I feel totally blessing. It's one of the most happiness day in my life. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు రకరకాల ప్రదర్శనలు చేసుకుంటూ మహాకుంభమేళాకు తరలి వచ్చారు. కొందరు ఏనుగులు, గుర్రాలు, ఒంటెలపైన కూడా వచ్చారు. 100 మంది భక్తులు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ కనిపించారు. కుంభమేళా అనేది కేవలం ఆధ్యాత్మికత, సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా జరిగే కార్యక్రమం కూడా. చరిత్రలోనే మొదటిసారిగా మహాకుంభమేళా నిర్వహణకు యోగి సర్కార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను విస్తృతంగా ఉపయోగించింది. ఈ అనుభవంతో భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కుంభమేళా నిర్వహించిన 4000 ఎకరాల ప్రాంతాన్ని 2750 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించేలా ఏర్పాట్లను చేశారు. ఇందులో 250 ఏఐ సంబంధించిన కెమెరాలు. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్కు నిరంతరం సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. దీని సాయంతో అధికారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగే ప్రదేశాన్ని అంతా కలుపుతూ ఓ జిల్లాను ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఆ జిల్లాకు మహాకుంభమేళా అని అధికారికంగా పేరును ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 76కి చేరింది. కుంభమేళా జరిగే ప్రాంతంలో 7 అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 50,000 మంది పోలీసులను మోహరించింది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా 24/7 ఏఐ సీసీ కెమెరాలు డేగ కళ్లతో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. మహాకుంభమేళా కోసం యూపీ సర్కార్ ఏకంగా 7,500 కోట్లు కేటాయించింది. ఈ భారీ ఈవెంట్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఖజానాకు అంతకంటే భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని అంచనా.
కుంభమేళాలో స్పెషల్ బాబాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిస్తే ఏర్పాట్లకు టెక్నాలజీ వాడటంతో డిజిటల్ మహాకుంభమేళా మరింత అట్రాక్షన్గా నిలిచింది. ఈ మహాకుంభమేళాలో రైల్వే టికెట్ల కోసం క్యూఆర్ కోడ్, నిఘా కోసం డ్రోన్లు, పార్కింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇక మహాకుంభమేళాలో టెక్నాలజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈసారి మహాకుంభమేళాకు వచ్చే వారంతా సనాతన సంస్కృతితో పాటు సాంకేతికత శక్తిని కూడా చూడగలిగారు. ఇప్పటి వరకు ఏ కుంభమేళాకు ఇటువంటి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి రాలేదు. భక్తుల భద్రత దృష్ట్యా కుంభమేళా జరిగిన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా ప్రతి క్షణం పర్యవేక్షించారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ సేవర్ బోట్ ద్వారా రక్షించే ప్రయత్నం చేశారు. భక్తులకు ఉచిత వైఫైతో సహా అనేక హైటెక్ సౌకర్యాలను కల్పించారు. మహాకుంభమేళాలో లాంగ్వేజీ ఇబ్బందులు తలెత్తకుండా బహుభాషా చాట్ బాట్ను 11 లాంగ్వేజెస్లో అందుబాటులోకి తెచ్చారు. భక్తులు వారి సొంత భాషలో ఇక్కడి అన్ని ఏర్పాట్లను చెక్ చేసుకోవచ్చు. దీనికోసం యూపీ ప్రభుత్వం భాషిని యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా జాతర ప్రాంతంలో నియమితులైన అధికారులు భక్తుల భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. కుంభమేళా ద్వారా యూపీకి పెద్ద మొత్తంలో ఆర్థిక లాభం చేకూరింది. ఈ వేడుకలో పాల్గొనే భక్తులు ఒక్కొక్కరు సగటున 5,000 ఖర్చు చేశారని లెక్కగట్టిన 2 లక్షల కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. వీటిలో హోటళ్లు, అతిథి గృహాలు, తాత్కాలిక వసతి, ఆహారం, మతపరమైన వస్తువుల కొనుగోళ్లు, ఆరోగ్య సంరక్షణతో పాటు పలు రకాల ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. ఫుడ్, బేవరేజెస్ రంగానికి సుమారు 20,000 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మహాకుంభమేళాలో అన్ని రంగాలకు చెందిన కంపెనీలు తమ బ్రాండ్లను ప్రదర్శించాయి. డెటాల్, డాబర్, పెప్సికో, కోకాకోలా, స్ట్రింగ్, మౌంటైన్ డ్యూతో పాటు ఐటీసీ, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకున్నాయి. ఇందుకోసం యూపీ సర్కార్కు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మహాకుంభమేళాతో ఓవైపు ఆధ్యాత్మికత పురోగతితో పాటు మరోవైపు ఆదాయం పొందడం విశేషం. గత నెలలో తొక్కిసలాట జరిగి సుమారు 30 మంది భక్తుల వరకు చనిపోయారు. కొందరు ప్రయాగ్రాజ్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోయారు. ఈ ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారు. మరోవైపు కుంభమేళా అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదాలు తప్పాయి. మహాకుంభమేళా నిర్వహణ లోపాలపై విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పందులు రాబందులతో పోల్చారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. महाकुंभ को लेकर के जब पूरा देश और पूरी दुनिया प्रयागराज की धरती की ओर आकर्षित हो रही है, तब ये रोज महाकुंभ के बारे में दुष्प्रचार करते हैं, रोज दुष्प्रचार करते हैं, यानी दुष्प्रचार करके भारत की आस्था के साथ खिलवाड़ करते हैं, आपकी आस्था के साथ खिलवाड़ करते हैं। याद करिए 22 जनवरी 2024 को जब अयोध्या में आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कर कमलों से 500 वर्षों का इंतजार समाप्त हुआ और प्रभु रामलला अयोध्या में विराजमान हुए, సమాజ్వాదీ పార్టీనే తబ్ भी విరోధ్ కియా థా. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని మహాకుంభమేళా ఒక్కచోటికి చేర్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంత మంది రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మోదీ రాసుకొచ్చారు. కుంభమేళా సమయంలో విచిత్ర వేషధారణ కలిగిన స్వామీజీలు, బాబాలు, అఘోరీలు, నాగసాధువులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. కంప్యూటర్ బాబా మొదలుకొని హిట్లర్ బాబా వరకు వింత వింత వేషధారణలు కలిగిన బాబాలు ప్రయాగ్రాజ్లో సందడి చేశారు.
ఈసారి మహాకుంభమేళాలో టెక్నాలజీ వాడకం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిస్తే స్పెషల్ బాబాల రాక మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మహాకుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది మోనాలిసా అనే అమ్మాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన ఈమె పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకోవడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు వెళ్ళింది. అయితే మోనాలిసాను చూసిన కొందరు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. నెట్టింట ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వీడియోలే దర్శనమిచ్చాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు మారుమ్రోగిపోయింది. దీంతో ఆమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం మోనాలిసా సినిమా షూటింగ్లతో బిజీగా మారింది. పురాణాల కాలం నుంచి అనుసరిస్తూ వస్తున్న మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయిక ఓ పెద్ద వేడుకేనని హిందువులు నమ్ముతారు. మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధపరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడమేనని విశ్వసిస్తారు.